ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఒకవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంకోవైపు సూపర్ సిక్స్లో భాగంగా సంవత్సరం అయినా మహిళకు ఉచిత బస్సు ఇవ్వలేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో జియో నెంబర్ MS-27 ద్వారా రిలీజ్ చేశారు ఆల్రెడీ. ఈ రోజు నుంచి మహిళకి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం. అన్ని పల్లె వెలుగు బస్సులతో పాటు అల్ట్రా టెక్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉన్నది. తర్వాత అద్దె బస్సులతో తర్వాత ఏదైతే స్లీపర్ ఏసీ బస్సుల్లో ప్రవేశం లేదు, కానీ మిగతా అన్నిట్లో కూడా ఆడవారికి, ముఖ్యంగా మహిళలతో పాటుగా చదువుకునే విద్యార్థులకి, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా మహిళకి ఉచిత బస్సు. ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలో ఈ ఫార్ములా సక్సెస్ అయింది. అది చూసి తెలంగాణలో పెట్టారు. కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు, అధికారులు కూడా వెళ్ళి పరిశీలించి లోటుపాట్లు కూడా సవరించుకొని అదంతా క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సంవత్సరం పట్టింది. ఏదైనా 14 నెలల తర్వాత ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలో భాగంగా ఈరోజు ఉచితంగా ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహిళకి 0 టికెట్ అనేది ఇస్తారు మహిళలందరికీ కూడా. ఆ భారం అంతా కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాబట్టి ఏదైనా కానీ ప్రతిపక్షాలకు ఒక రకంగా వాళ్ళు విమర్శించారు. ఇక మహిళలను మోసం చేశారన్నారు, అనేక రైతులను మోసం చేశారన్నారు, విద్యార్థులను మోసం చేశారన్నారు. ఇవన్నీ ఆగస్టు 15న వాళ్ళకు పండగ దినంగా ఒకవైపు స్వాతంత్ర దినోత్సవం, ఇంకోవైపు మహిళకి ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే డబ్బు ఆదాయం చేసుకునేది ఇంట్లో హోమ్ మినిస్టర్ లాంటి మహిళే. ఆ మహిళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గితే ఒక చోట నుంచి ఒకటి వచ్చి కూరగాయలకు వెళ్ళాలన్నా, లేకపోతే ఆఫీసులకు వెళ్ళాలన్నా, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, తీర్థయాత్రకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఖర్చుతో కొట్టు పని. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు కూడా వీళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు అనమాట. కాబట్టి ఇది ఒక విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మహిళా లోకం అంతా కూడా అటు గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అందరూ కూడా అభినందిస్తున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఒకవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంకోవైపు సూపర్ 6లో భాగంగా సంవత్సరం అయినా మహిళకు ఉచిత బస్సు ఇవ్వలేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో జియో నెంబర్ MS-27 ద్వారా రిలీజ్ చేశారు ఆల్రెడీ. ఈ రోజు నుంచి మహిళకి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం. అన్ని పల్లె వెలుగు బస్సులతో పాటు అల్ట్రా టెక్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉన్నది. తర్వాత అద్దె బస్సులతో తర్వాత ఏదైతే స్లీపర్ ఏసీ బస్సుల్లో ప్రవేశం లేదు, కానీ మిగతా అన్నిట్లో కూడా ఆడవారికి, ముఖ్యంగా మహిళలతో పాటుగా చదువుకునే విద్యార్థులకి, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా మహిళకి ఉచిత బస్సు. ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలో ఈ ఫార్ములా సక్సెస్ అయింది. అది చూసి తెలంగాణలో పెట్టారు. కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు, అధికారులు కూడా వెళ్ళి పరిశీలించి లోటుపాట్లు కూడా సవరించుకొని అదంతా క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సంవత్సరం పట్టింది. ఏదైనా 14 నెలల తర్వాత ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలో భాగంగా ఈరోజు ఉచితంగా ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహిళకి 0 టికెట్ అనేది ఇస్తారు మహిళలందరికీ కూడా. ఆ భారం అంతా కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాబట్టి ఏదైనా కానీ ప్రతిపక్షాలకు ఒక రకంగా వాళ్ళు విమర్శించారు. ఇక మహిళలను మోసం చేశారన్నారు, అనేక రైతులను మోసం చేశారన్నారు, విద్యార్థులను మోసం చేశారన్నారు. ఇవన్నీ ఆగస్టు 15న వాళ్ళకు పండగ దినంగా ఒకవైపు స్వాతంత్ర దినోత్సవం, ఇంకోవైపు మహిళకి ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే డబ్బు ఆదాయం చేసుకునేది ఇంట్లో హోమ్ మినిస్టర్ లాంటి మహిళే. ఆ మహిళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గితే ఒక చోట నుంచి ఒకటి వచ్చి కూరగాయలకు వెళ్ళాలన్నా, లేకపోతే ఆఫీసులకు వెళ్ళాలన్నా, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, తీర్థయాత్రకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఖర్చుతో కొట్టు పని. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు కూడా వీళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు అనమాట. కాబట్టి ఇది ఒక విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మహిళా లోకం అంతా కూడా అటు గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అందరూ కూడా అభినందిస్తున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఒకవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంకోవైపు సూపర్ 6లో భాగంగా సంవత్సరం అయినా మహిళకు ఉచిత బస్సు ఇవ్వలేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో జియో నెంబర్ MS-27 ద్వారా రిలీజ్ చేశారు ఆల్రెడీ. ఈ రోజు నుంచి మహిళకి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం. అన్ని పల్లె వెలుగు బస్సులతో పాటు అల్ట్రా టెక్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉన్నది. తర్వాత అద్దె బస్సులతో తర్వాత ఏదైతే స్లీపర్ ఏసీ బస్సుల్లో ప్రవేశం లేదు, కానీ మిగతా అన్నిట్లో కూడా ఆడవారికి, ముఖ్యంగా మహిళలతో పాటుగా చదువుకునే విద్యార్థులకి, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా మహిళకి ఉచిత బస్సు.
ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలో ఈ ఫార్ములా సక్సెస్ అయింది. అది చూసి తెలంగాణలో పెట్టారు. కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు, అధికారులు కూడా ఎళ్లి పరిశీలించి లోటుపాట్లు కూడా సవరించుకొని అదంతా క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సంవత్సరం పట్టింది. ఏదైనా 14 నెలల తర్వాత ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలో భాగంగా ఈరోజు ఉచితంగా ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహిళకి జీరో టికెట్ అనేది ఇస్తారు మహిళలందరికీ కూడా. ఆ భారం అంతా కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాబట్టి ఏదైనా కానీ ప్రతిపక్షాలకు ఒక రకంగా వాళ్ళు విమర్శించారు. ఇక మహిళలను మోసం చేశారన్నారు, అనేక రైతులను మోసం చేశారన్నారు, విద్యార్థులను మోసం చేశారన్నారు. ఇవన్నీ ఆగస్టు 15న వాళ్ళకు పండగ దినంగా ఒకవైపు స్వాతంత్ర దినోత్సవం, ఇంకోవైపు మహిళలకి ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే డబ్బు ఆదాయం చేసుకునేది ఇంట్లో హోమ్ మినిస్టర్ లాంటి మహిళే. ఆ మహిళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గితే ఒక చోట నుంచి ఒక చోట కూరగాయలకు వెళ్ళాలన్నా, లేకపోతే ఆఫీసులకు వెళ్ళాలన్నా, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, తీర్థయాత్రకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఖర్చుతో కొట్టు పని. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు కూడా వీళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు అనమాట. కాబట్టి ఇది ఒక విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మహిళా లోకం అంతా కూడా అటు సీఎం గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అందరూ కూడా అభినందిస్తున్నారు.